నమస్తే. నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం. సో, ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలేంటంటే కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో, చాలామంది మనం చూస్తుంటాము పెద్ద వయసులో వాళ్ళు మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే అది మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల అరుగుదల అని మనం అనుకుంటాం. బట్ ఇదే ప్రాబ్లము చిన్న వయసులో అంటే చాలామంది మనం చూసేదేంటంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లోని మల్టిపుల్ జాయింట్స్ అంటే 2 మోకాలు గానీ, 2 పాదాలు గానీ, 2 చేతి వేళ్ళు లేదా మోచేతులు అన్నీ వాపులు, నొప్పులతోని సమస్యతో బాధపడతారు. చాలామంది లోకల్‌గా ఆర్ఎంపీ డాక్టర్స్ గానీ, లోకల్‌లోని ఉన్న ఫిజిషియన్స్ దగ్గరికెళ్ళి స్టెరాయిడ్స్ వాడడం గానీ, మందులు వాడడం జరుగుతుంది. దానివల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్‌తోని బాధపడడం జరుగుతుంది. సో, ఈ నొప్పులు, వాపులు ఉన్నప్పుడు దీన్ని మనం కీళ్ళవాతం కింద పరిగణిస్తాం. అలాగే ఈ కీళ్ళవాతంలో చాలా రకాలుంటాయండి. సో, అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని గానీ, సీరోనెగేటివ్ ఆర్థరైటిస్ అని గానీ, గౌటీ ఆర్థరైటిస్ అని గానీ, ఆర్ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ చాలా రకాలు జెనెటిక్‌గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్థరైటిస్ మనకి ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అది మనం ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గారిని కలిసి మన యొక్క జాయింట్ పెయిన్స్‌కి కారణం ఏంటి? సో, మనకి జెనెటిక్ వల్ల వచ్చిందా? లేదా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చేదైనా? లేదా ఇంతకుముందు మనకేమైనా వైరల్ ఫీవర్స్ గానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే దీని ద్వారా మనకొచ్చేన ఆర్థరైటిస్ పోస్ట్ వైరల్ ఆర్థరైటిసా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో, ఇది మనం డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేయడం ద్వారా మనకివి ఈ ఆర్థరైటిస్ అనేది కన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది కనిపెట్టి దానికి సంబంధించిన మందులు మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సో, ఈ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఏదైతే ఈ జాయింట్ పెయిన్స్ అయితే ఉన్నాయో అది కంట్రోల్ చేయడమే కాకుండా స్థిరంగా ఈ మందులు మనం వాడాల్సి ఉంటుందండి. సో, చాలామంది భయపడేదేంటంటే ఇవన్నీ స్టెరాయిడ్స్ ఉంటాయి లేదా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. దీనివల్ల తర్వాత మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డాక్టర్ గారు. లేదా మాకు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటది కదా! కంటిన్యూయస్‌గా ఈ మందులు వేసుకుంటే అని అడుగుతుంటారు. సో, మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కీళ్ళవాతంలోని ఏ రకమైన కీళ్ళవాతం ఉన్నా దానికి సంబంధించిన పర్టిక్యులర్ మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సపోజ్ ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అయితే గనక దానికి సంబంధించి మెడిసిన్స్ స్టార్ట్ చేయడం. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే డీఎంఆర్‌డీస్ అంటాం. డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అని. సో, ఈ మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ మెడికేషన్స్ మనము స్థిరంగా వాడడం వల్ల యూజువల్లీ ఎటువంటి సమస్యలు ఉండవండి. ఇది వాడకుండా మనం ఆపివేసిన లేదా తగ్గింది కదా అని చెప్పి కొన్ని నెలల పాటు వాడి తర్వాత ఈ మెడిసిన్స్‌ని ఆపివేయడం వల్ల మళ్ళీ మనకొచ్చిన కీళ్ళవాతం మళ్ళీ తిరగబడడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ ఆపివేసి ఈ కోర్స్ ఇలా ఉండడం వల్ల ఈ రికరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మన జాయింట్స్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, అందుకనే ఖచ్చితంగా మన ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని సంప్రదించి మనకున్నది కీళ్ళవాతమా కాదా? కీళ్ళవాతం అయితే ఏ రకమైన కీళ్ళవాతం అని గమనించి దానికి సంబంధించిన మెడికేషన్స్ స్థిరంగా వాడడం వల్ల మన యొక్క జాయింట్ పెయిన్స్‌ని తగ్గించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనకున్న జాయింట్ ప్రాబ్లమ్స్‌ని గానీ, ఆర్థరైటిస్‌ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మన యొక్క జాయింట్స్‌ని కాపాడుకోగలుగుతాం. నమస్తే.